నమస్కారం. వార్తలకి స్వాగతం. నేను పవన్ కుమార్. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అనతి కాలంలోనే గణనీయమైన ప్రగతిని సాధించిన ఈశాన్య రాష్ట్రాలు. అస్సాం పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడి. రాష్ట్రమంతటా ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు. ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికి స్ఫూర్తిదాయకమన్న వక్తలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కావాలనే నష్టాల్లోకి నెట్టేశారన్న మంత్రి కేటీఆర్. బిడ్డింగ్లో పాల్గొని కర్మాగారాన్ని కాపాడుకుంటామని స్పష్టీకరణ. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు నెలకు 1500 కోట్ల అదనపు చెల్లింపులు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. తెలంగాణ అంతటా మండుతున్న ఎండలు, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన ప్రభుత్వం. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశంలోని ఈశాన్య ప్రాంతాలు గణనీయమైన ప్రగతి సాధించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. అస్సాంలో ఒక ర్యాలీని ఉద్దేశించి అమిత్ షా ప్రసంగించారు. అస్సాంలో 70% ప్రాంతాల్లో సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఇప్పటికే తొలగించారని తెలిపారు. అనేక తీవ్రవాద బృందాలు రాష్ట్రంలో ప్రభుత్వంతో శాంతి ఒప్పందాలపై సంతకాలు చేశాయని చెప్పారు. 3 ఈశాన్య రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల ఆమోదంతో అధికారాన్ని నిలబెట్టుకుందన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ, కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భవేష్ కలితా కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నారు. $2022-23 సంవత్సరంలో దేశీయ ఎగుమతులు $765 బిలియన్ పెరిగాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. నూతన భారతావని ప్రపంచానికి మార్గదర్శనం చేస్తోందనడానికి ఇదో ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ప్యారిస్ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి భారతీయుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి రంగంలో భారత్ చూపే దిశానిర్దేశం కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తున్నాయన్నారు. 2027 నాటికి భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుందన్నారు. భారతీయ సంతతికి చెందిన వారు నూతన సామర్థ్యాలు, నైపుణ్యం, విశ్వాసంతో నూతన భారతావనికి ప్రతినిధులుగా నిలుస్తున్నారని పీయూష్ గోయల్ చెప్పారు. భారత్ బంగ్లాదేశ్ మధ్య సంబంధాలను మరింతగా పటిష్టపరిచేందుకు దోహదపడే అగర్తలా అకౌడా కొత్త రైల్వే లింక్ ప్రాజెక్టు పనులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తనిఖీ చేశారు. త్వరలో ఈ ప్రాజెక్టు త్రిపురలోని నిశ్చింతపూర్ రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభం కానుందన్నారు. ఈ రైలు లింక్ ప్రాజెక్టు వల్ల దేశంలోని అగర్తలా నుంచి బంగ్లాదేశ్లోని అఖౌడాకి రైల్వే సర్వీస్ ప్రారంభం కానుందని తెలిపారు. ఈ రైలు మార్గం కేవలం ప్రయాణ, వాణిజ్య సౌకర్యాలతో పాటు వ్యూహాత్మకంగా కూడా కీలకమని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడైన జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పూలే విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాలకు ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు గోవిందరావు పూలే జయంతి వేడుకలను రాష్ట్రమంతటా ఘనంగా జరుపుకున్నారు. పలువురు ప్రముఖులు, ప్రజా సంఘాల నాయకులు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పూలే ఆశయాలు, కార్యాచరణ నేటికీ స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నివాళులర్పించారు. జ్యోతిరావు పూలే చిత్రపటానికి పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు నివాళులర్పించారు. జ్యోతిబా చూపిన అడుగుల్లో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు జ్యోతిరావు పూలే జన్మదిన వేడుకల్లో పాల్గొని బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సిపిఐ, సిపిఎం రాష్ట్ర పార్టీ కార్యాలయాల్లో కూడా పూలే జన్మదిన వేడుకలను జరుపుకున్నారు. మహాత్మా జ్యోతిబా పూలేకు వారి ఆశయాల కోసము, వారి కన్న కలలు సాకారం చేయడానికి మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలుగా సమాజంలో 50% పైగా ఉన్న జనాభా బీసీల యొక్క అభ్యున్నతి కోసము, వారి సంక్షేమం కోసము మోదీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు చరిత్రాత్మకమైన నిర్ణయాలు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో పాటు అభివృద్ధి, అంత్యోదయ
అనే 2 అంశాలతో మహాత్మా జ్యోతిబా పులే కలలు సాకారం చేస్తున్న సందర్భంగా మంత్రులు కొప్పుల ఈశ్వర్, సత్యవతి రాథోడ్, హరీష్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్, పార్లమెంట్ సభ్యులు స్వయం బాపురావు తదితరులు వివిధ జిల్లాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. సోదరులారా, ఒక విషయం, వెనుకబడిన కులాలందరం కూడా ఒక కాడ మనం కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టే మనం ఏ కులానికి వ్యతిరేకం కాదు, ఏ మతానికి మనం వ్యతిరేకం కాదు, కానీ మన హక్కుల కోసము పోరాడాల్సిన వేదిక కాబట్టి హైదరాబాద్, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్, నిజామాబాద్, మహబూబాబాద్ కేంద్రాలతో పాటు గ్రామాలు, పట్టణాల్లో కూడా పూలే జయంతి సందర్భంగా సభలు, సమావేశాలు నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పులేని గురువుగా చేసుకొని ఆయన విధానాలకు అనుగుణంగా రాజ్యాంగం రాయడం వల్ల ఈరోజు ఒక రిజర్వేషన్ కలిగించేందుకే ఈ దేశంలో సంపన్నులతో సమానంగా చదువుకోగలుగుతున్నారు, ఎదురవుతున్నారు, అన్నిట్లో సమానంగా రాగలుగుతా ఉన్నారు. దానికి మూల బిందువు ఎవరైతే మహాత్మా జ్యోతిబా పులే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కావాలనే నష్టాల్లోకి నెట్టారని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు తెలిపారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బైలాదిల్లా ఐరన్ ఓర్ గనులు అదానీ చేతుల్లోకి వెళితే విశాఖ ఉక్కుకు, తెలంగాణకు నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం బిడ్డింగ్లో పాల్గొనే అంశంపై అధ్యయనానికి బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఆ బృందం నివేదిక ఆధారంగా బిడ్డింగ్లో పాల్గొనడంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజకీయాల కోసమే విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై మాట్లాడుతున్నామనేది అవాస్తవమన్నారు. నిజాం చక్కెర పరిశ్రమను పునరుద్ధరించేందుకు సిర్పూర్ పేపర్ మిల్లును మళ్లీ తెరిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. రైతులు ఒక సహకార సంఘంగా ఏర్పడి నడిపించేందుకు ముందుకు రావాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వాటిని విక్రయిస్తే ఉద్యోగులు నష్టపోతారని, యువతకు ఉద్యోగాలు లేకుండా పోతాయని అన్నారు. ఉన్నప్పుడు అప్పడిగితే అప్పిచ్చింది కేంద్ర ప్రభుత్వం, ఆ అప్పును వడ్డీతో సహా కట్టింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. వాళ్ళ మాకేదో ఆంధ్రాలో రాజకీయం కోసమో ఇంకో దానికోసమో ఇలాంటి పనులు చేయాల్సిన అవసరం లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఈ కుట్రను, 2 తెలుగు రాష్ట్రాల మీద చేస్తున్న దాడిని, జాతి సంపదను తమ దోస్తులకు దోచిపెడుతున్న విధానాన్ని ప్రజల ముందు ఎండగట్టడానికే మేము ఈ కార్యక్రమం తీసుకున్నాం. మా అధికారుల బృందం ఆల్రెడీ వైజాగ్లో ఉంది, పోయినారు, వాళ్ళు స్టడీ చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం నాణ్యమైన వైద్యానికి, వైద్య విద్యకు హబ్గా మారిందని ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు అన్నారు. వైద్య విద్య విషయంలో గడిచిన ఏడాదిలో ఒకేసారి 8 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామన్నారు. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీల్లో 100 MBBS సీట్లతో తరగతులు ప్రారంభించుకోబోతున్నట్లు చెప్పారు. మంత్రి హరీష్ రావు ఈరోజు టీచింగ్ ఆసుపత్రుల నెలవారీ సమీక్షలో మాట్లాడారు. రాష్ట్రంలో 2014-15లో MBBS సీట్లు 2950 ఉంటే ప్రస్తుతం అది 7090కి చేరుకుందన్నారు. పీజీ సీట్లు కూడా 1183 నుంచి 2548కి చేరాయన్నారు. వైద్య సేవలో ఉన్న ప్రతి ఒక్కరూ నూతనోత్సాహంతో పనిచేయాలని, పేదలకు మంచి వైద్య సేవలు అందించాలని కోరారు. 65 మందికి కొత్తగా ప్రొఫెసర్ ప్రమోషన్స్ ఇవ్వడం జరిగిందన్నారు. మరో 210 అసోసియేట్ ప్రొఫెసర్ ప్రమోషన్లు త్వరలో ఇవ్వబోతున్నామన్నారు. త్వరలో 1442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ చేస్తామని హరీష్ రావు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ తెలిపారు. ప్రభుత్వం తరపున ఎల్బీ స్టేడియంలో బుధవారం ఇఫ్తార్ విందిస్తున్న సందర్భంగా ఏర్పాట్లను పరిశీలించారు ఆయన. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ ఈ ఏడాది బడ్జెట్లో మైనారిటీ సంక్షేమానికి ప్రభుత్వం 2200 కోట్లు కేటాయించిందని గుర్తు చేశారు. మత సామరస్యం వెల్లివిరిసేలా రంజాన్ వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. ఎక్కడ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ విందుకు దాదాపు 13,000 మంది హాజరవుతారని మహమూద్ అలీ చెప్పారు. అంటే కేసీఆర్ గారు ఉన్నారు, క్రిస్మస్లో బాగా ప్రోగ్రామ్ చేస్తున్నారు. మొత్తం ఖర్చు గవర్నమెంట్ ద్వారా అవుతుంది. ఇది ఎక్కడ ఇండియాలో ఇట్లా లేదు, ఇక్కడ మన దగ్గర ఉంది.
హైదరాబాద్లో గంగా జమున తహజీబ్ ఎంతమంది ఉంది, మా ఇప్పుడు డెవలప్ చేసినట్టు కేసీఆర్ గారు ఉన్నారు. హైదరాబాద్ ఎవ్రీ టైం చాలా గంగా జమున తహజీబ్లో చాలా పేరు మంచిగా ఉంది. మా సీఎం గారు తెలంగాణ వచ్చిన తర్వాత కెమెరా రైట్స్కు ఖతం చేసిన ఎవ్రీ ఫెస్టివల్ అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అందరికీ. ఇప్పుడు రేప్ ఇఫ్తార్ పార్టీ కోసం చాలా బాగా అరేంజ్ చేశారు. మా ఇద్దరు ఆఫీసర్స్ ఉన్నారు, ఏకే ఖాన్ సాబ్ సీఎం అడ్వైజర్ ఉన్నారు, మా షఫీవుల్లా సాబ్ మైనార్టీ డైరెక్టర్ గారు ఉన్నారు, ఇంకొక మైనార్టీ సెక్రటరీ నదీం సాబ్ ఉన్నారు, నలుగురు చైర్మన్ ఉన్నారు. సలీం సాబ్ హజ్ కమిటీ చైర్మన్, బోర్డ్ చైర్మన్ మసీవుల్లా ఖాన్ సాబ్, ఇమ్తియాజ్ సాబ్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్ సాబ్ ఉన్నారు. అందరూ కలిసిమెలిసి చాలా బాగా పనిచేశారు. రేప్ అరేంజ్మెంట్ చాలా బాగా ఉంది. ఈ స్టేజ్ అంటే నెంబర్ 1 స్టేజ్ ఉంది. నువ్వు బాడీ గార్డ్వా ఏంటి? మరి నువ్వు మమ్మల్ని రక్షిస్తున్నావు. నువ్వు డాక్టర్వా ఏంటి? మరి మా ప్రాణాలు కాపాడుతున్నావు. నువ్వు టీచర్వా ఏంటి? నీ వల్లే మేము స్కూల్కి రాగలిగాం. నువ్వు మా ఇంటి ప్రతిష్టను పెంచావు. నువ్వు మా ఇంటిని అమూల్యమైనదిగా మలిచావు. నువ్వు కేవలం మరుగుదొడ్డివి కాదు, మా పేదవారి పాలిట గౌరవ నిలయానివి. जिस शौचालय की बात करने में कभी झिझक होती, वो शौचालय आज देश की सोच का अहम हिस्सा हो गया. స్వచ్ఛ భారత్ ఆచరణతో రండి నవభారతం నిర్మిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం దళిత గిరిజన విద్యార్థులకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకులాలు దేశానికే తలమానికంగా మారాయన్నారు. గిరిజన సంక్షేమ సాంఘిక సంక్షేమ విద్యార్థులకు సమ్మర్ క్యాంప్తో పాటు సమ్మర్ స్పోర్ట్స్ క్యాంప్ నిర్వహణ పోస్టర్లను మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి హైదరాబాద్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ గురుకులాల్లో విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఏప్రిల్ 22 నుంచి మే 6వ తేదీ వరకు సమ్మర్ క్యాంపులు జరుగుతాయని తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు 91 గురుకులాలుంటే ప్రత్యేక రాష్ట్రంలో అదనంగా మరో 94 గురుకులాలు ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు ఆమె. బీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంగా ఈ నెల 25న నియోజకవర్గ స్థాయి సమావేశాలను విజయవంతంగా నిర్వహించాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రతి గ్రామంలో మున్సిపల్ వార్డులో ప్రతి డివిజన్లో పార్టీ జెండా ఎగురవేసి సమావేశం నిర్వహించే బాధ్యత నియోజకవర్గ ఇన్ఛార్జీలదేనని సూచించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు హైదరాబాద్లో పార్టీ సర్వసభ్య సమావేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అధ్యక్షతన జరుగుతుందని చెప్పారు. ఈ సమావేశాల్లో తెలంగాణలో జరగబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతపై కూడా చర్చిస్తారని కేటీఆర్ తెలిపారు. మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే హైదరాబాద్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా దేశాభివృద్ధిపై పలు విషయాలను చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్లోని టీ హబ్కు వెళ్లిన ఠాక్రేకు టీ హబ్ ప్రత్యేకతను, పనితీరు, ఇతర అంశాల గురించి కేటీఆర్ వివరించారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు, జాతీయ రాజకీయాలు, నగరీకరణ, సాంకేతిక విషయాలపై మాట్లాడుకున్నామని ఆదిత్య ఠాక్రే తెలిపారు. కేటీఆర్ను కలవడం అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. పర్యావరణ హితమైన ఆవిష్కరణలు దేశానికి మేలు చేస్తాయని టీ హబ్ సీఈఓ శ్రీనివాస్ పేర్కొన్నారు. యువ ఆవిష్కర్తలు ఈ దిశగా ఆలోచనలు చేయాలన్నారు. హైదరాబాద్ టీ హబ్ ప్రాంగణంలో పీక్యూ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఎలక్ట్రిక్ 2-వీలర్ వాహనాలు లాస్ట్ మైల్ డెలివరీ సేవలను అందించడానికి ఉపయోగపడతాయని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాల్లో త్వరలోనే పీక్యూ స్కూటర్లు రోడ్లపై తిరగనున్నాయన్నారు. యువత ఉపాధికి ఈ స్కూటర్లు దోహదపడతాయని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్ తదితరులు పాల్గొన్నారు. మోడల్ ఇస్తున్నామండి. ఇప్పటి వరకు ఏ కంపెనీ ఆఫర్ చేయట్లేదు. ఒక ఇంత పీరియడ్ పాటు మాతో టైఅప్ అయితే మేము మీకు ఓన్ కూడా మీరు ఓనర్షిప్ చేంజ్ చేస్తామన్న పాయింట్లో ఏ కంపెనీలు ఫస్ట్ ఇక్కడ హైదరాబాద్ తెలంగాణలో పిక్యూ అన్న కంపెనీతో మనం ముందుకు వచ్చాము. డెఫినెట్లీ విత్ సపోర్ట్ ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు ఇక్కడ. రాజీవ్ గారు కానివ్వండి, తర్వాత మనకు బైకు కంపెనీ కానివ్వండి, తర్వాత మనకు యూనికార్న్ హంట్ ముంబైలో ఉన్న సచిన్ గారు కానీ ఇలాంటి వాళ్ళ సపోర్ట్తో ఎంఎస్ఆర్ గారు మెయిన్ విజన్తో దీన్ని ముందుకు తీసుకొని వెళ్ళబోతున్నాము. So I think when we first met, I was trying to understand what
in terms of how we were combining. ఆర్మీ ప్రవేశపెట్టిన అగ్నివీర్ అనేది మన దేశ యువతకు సదావకాశమని ఆర్మీ బ్రిగేడియర్ సురేష్ అన్నారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా ఉన్న వారికి ఈ రంగంలో ఉద్యోగ ఎదుగుదలలో పురోగతి చాలా వేగంగా ఉంటుందని అన్నారు. ఈఎంఈ సెంటర్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐటీఐ, డిప్లొమా ఉన్న వారికి సైన్యంలో మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో 72,000 మంది శిక్షణ పొందుతున్నారని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ఉపాధి శిక్షణ సంస్థ, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. తాము అందజేస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి వివరించారు. వీళ్ళందరికీ మీ స్టూడెంట్స్ అందరికీ అగ్నివీర్ ఒక అగ్నిపాత్ స్కీమ్ చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీరు మన దగ్గర ఐటీఐలో చదువుకుని ఈ అగ్నివీర్ స్కీమ్ మీకు నార్మల్గా ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి 9,000, 10,000 ఇస్తారు. మీకు 40,000 శాలరీ వస్తుంది. అండ్ మంచి నైపుణ్యం, 4 ఏళ్లలో మీకు మంచి నైపుణ్యం కూడా వస్తుంది. ఒకవేళ 4 years తర్వాత మీరు బయటకు వచ్చినా కూడా మీకు అన్ని కంపెనీస్లోనూ నైపుణ్యం ఉంది కాబట్టి వాళ్ళు జాబ్ ఇవ్వడానికి కూడా ఆస్కారం ఉంది. సో ఈ అగ్నిపత్ అనే స్కీమ్ మన తెలంగాణ యువతకి చాలా ఉపయోగపడుతుంది. మన ఎన్ఎస్డిసిలో వేరియస్ స్కీమ్స్ లైక్ ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కావచ్చు, ఈ గవర్నమెంట్ ఐటీఎస్లో షార్ట్ టర్మ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, మనకి ఒక్కొక్క డిస్టిక్లో మనకి ప్రధానమంత్రి కౌశల్ కేంద్రీస్. సో ఆ డిస్ట్రిక్ట్స్ నుంచి పిల్లలు ఎవరైతే యువత మనకి ట్రైనింగ్ తీసుకుంటున్నారో ఈ అగ్నివీర్ అనే ప్రధానమంత్రి ప్రతి నెల చివరి ఆదివారం దేశ ప్రజలతో సంభాషించే కార్యక్రమం మన్ కీ బాత్ ఈ నెలలో 100వ సంచికకు చేరువవుతోంది. 2014 అక్టోబర్ 3న ప్రారంభమైన మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలతో వివిధ అంశాలపై తమ అభిప్రాయాల్ని పంచుకుంటున్నారు. వర్తమాన విషయాలు, వెలుగులోకి రాని అంశాల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావిస్తున్నారు. పిల్లలు దేశ భవిష్యత్తు, బాల్యం ఆరోగ్యకరంగా ఉంటే సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధమైన, బలమైన, సమర్థులైన పౌరులు తయారవుతారు. శారీరకంగా, మానసికంగా బాగా ఎదగడానికి ఆరోగ్యకరమైన, సమతుల పోషణ అందడం చాలా ముఖ్యం. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఉద్దేశంతో చేపట్టిన కొన్ని పోషకాహార కార్యక్రమాల గురించి 2019 ఆగస్టులో ప్రసారమైన తన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి వివరించారు. कभी मेरे ध्यान में एक बात लाई गई थी, नासिक के अंदर मुट्ठी भर धान्य एक बड़ा आंदोलन हो गया है. इसमें फसल कटाई के दिनों में आंगनवाड़ी सेविकाएं लोगों से एक मुट्ठी अनाज इकट्ठा करती हैं. इस अनाज का उपयोग बच्चों और महिलाओं के लिए गर्म भोजन बनाने में किया जाता है. బీబీ నగర్ ఎయిమ్స్లో త్వరలోనే ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని సంస్థ సంచాలకులు డాక్టర్ వికాస్ భాటియా దూరదర్శన్కు తెలియజేశారు. ఎయిమ్స్లో ఇప్పటికే కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులోకి వచ్చింది. కేవలం ₹10 రిజిస్ట్రేషన్ రుసుముతో ఇక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. నామమాత్రపు రుసుములతో ఖరీదైన వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక వైద్యం, మెరుగైన వైద్య పరీక్షలతో కొత్తగా ఎంఆర్ఐ స్కానింగ్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని డాక్టర్ వికాస్ భాటియా తెలియజేశారు. ఎంతో ఖరీదైన ఎంఆర్ఐ స్కానింగ్ పరీక్షలను అవసరమైన రోగులందరికీ అతి తక్కువ రుసుముతో అందిస్తామని తెలిపారు. ఎయిమ్స్లో 27 రకాల సాధారణ వైద్య సేవలు, 7 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల్ని ఇప్పటికే అందుబాటులోకి తెచ్చామన్నారు. As I told some time back that currently we have 27 departments which are functional and 7 super specialties have also started. We are going to add one very important service in the department of radio diagnosis, that is the MRI. With installation of MRI, it will be very helpful in making early diagnosis and it will save a lot of money for the patients. They don't have to go in the private sector because it is their charges are very high. We have got now this in AIIMS BB Nagar on 6th the truck. కోవిడ్-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆసుపత్రుల సంసిద్ధతను అంచనా వేయడానికి దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. ప్రయాగ్రాజ్లోని స్వరూప్ రాణి నెహ్రూ హాస్పిటల్, లక్నోలోని బలరాంపూర్ హాస్పిటల్, ఉత్తరప్రదేశ్లోని ఘాజియాబాద్లో మాక్ డ్రిల్ నిర్వహించారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ప్రధానమైన ఆసుపత్రుల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగిందని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. ఈ మాక్ డ్రిల్లో హెల్త్ కేర్ సిబ్బంది పాల్గొన్నారని పేర్కొంది. దేశంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం సూచించింది.
నువ్వు ముంతవు కాదు, కాని నువ్వు మా డబ్బులు ఆదా చేశావు. కష్టకాలంలో తోడుగా నిలిచావు. నీ కారణంగానే తాతయ్య గారి గుండె మళ్లీ కొట్టుకోసాగింది. నీ కారణంగానే 5 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స లభించింది. నువ్వు కేవలం ఆయుష్మాన్ కార్డువే కాదు, మా నిరుపేదలకు జీవన కవచానివి. आयुष्मान भारत गरीब के जीवन को बचाने में अहम भूमिका निभा रहा है। 130 करोड़ लोगों के सामूहिक संकल्प और सामर्थ्य का भी प्रतीक है। సర్వే సంతు నిరామయ అనే లక్ష్యంతో రండి నవభారతాన్ని నిర్మిద్దాం. తెలంగాణలో ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో దస్తూరాబాద్లో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలపై దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా సగటు గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. రాగల 5 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. నిర్మల్ జిల్లా దన్సూరాబాద్లో 42.8, నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో 42.7, నల్గొండ జిల్లా కట్టంగూరులో 42.6, ఆదిలాబాద్ అర్బన్లో 42.6, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 42.5, సూర్యాపేటలో 42.4, అలంపూర్లో 42.4, మహబూబ్ నగర్లో 42.2, జగిత్యాలలో 42.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పెరుగుతున్న ఎండలతో జనం అల్లాడుతున్నారు. ఇళ్ల నుంచి బయటకొచ్చేందుకు జంకుతున్నారు. ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు. ఎండల నేపథ్యంలో ప్రజలంతా అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు చెప్పారు. ఎండ దెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్గొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలకు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జనగామ, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. తెలంగాణలో వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టలేదనే కారణంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన 30,000 కోట్ల నిధులను నిలిపివేసిందని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. సంగారెడ్డి జిల్లా పరిషత్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లు పెట్టడంతో అక్కడి ప్రభుత్వానికి నిధులు మంజూరు చేశారని వెల్లడించారు. తమది రైతు పక్షపాత ప్రభుత్వం అని పునరుద్ఘాటించారు. తెలంగాణలో వ్యవసాయానికి కరెంటు సరిపోవడం లేదని, అదనంగా యూనిట్కి 20 నుంచి 30 రూపాయల చొప్పున నెలకు 1,500 కోట్లు అదనంగా చెల్లించి విద్యుత్ కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హరీష్ రావు పేర్కొన్నారు. నిజంగా 30,000 ఉంటే రుణమాఫీ ఒకటేసారి అయిపోతుంది. ఆ 30,000 కోట్లు పక్క రాష్ట్రం తెచ్చుకున్నది ఆంధ్రప్రదేశ్. మీటర్లు పెట్టేమో ఫ్రీ కరెంట్ ఇస్తాం అన్నందుకు మన 30,000 కోట్లు ఆడితే నిజంగా ఎంత ఇబ్బంది అవుతుందో చెప్పండి. ఒక నెల మీకే ఒక పంట పోతేనే ఎంత తిప్పలేదో రైతుకు, రాష్ట్రానికి వచ్చే 30,000 కోట్లు అగాపే. 1,350 కోట్లు మనకు వెనుకబడిన జిల్లాల కింద ఇచ్చే డబ్బు ఉంటుంది. దాన్ని ఎన్నిసార్లు అడిగినా ఆ 1,350 కోట్లు వెనుకబడిన జిల్లాల నిధి కింద ఇవ్వాల్సిన డబ్బులు. క్యూబా రాజధాని హవానాలో జరిగే 41వ అంతర్జాతీయ టూరిజం ఫేర్ ఫిట్ క్యూబాకు హాజరు కావాలంటూ కేంద్ర పర్యాటక మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది. క్యూబా రాజధాని హవానాలో మే 1 నుంచి 5 వరకు అంతర్జాతీయ పర్యాటకోత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా కోరుతూ కిషన్ రెడ్డికి క్యూబా పర్యాటక మంత్రి జువాన్ కార్లోస్ గార్సియా గ్రాండా లేఖ రాశారు. G77 ప్లస్ చైనా సమావేశాలకు క్యూబా నేతృత్వం వహిస్తోంది. ఈ సందర్భంగా మే 5న మంత్రుల స్థాయి పర్యాటక సదస్సును ఏర్పాటు చేసింది. ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రజల కోసం పర్యాటకాన్ని అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు అనే అంశంపై సదస్సు నిర్వహించబోతోంది. ఈ సదస్సులో పాల్గొని విలువైన సూచనలు చేయాలని లేఖలో గార్సియా పేర్కొన్నారు.
విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ నూతన భవన నిర్మాణాలకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. 39,50,00,000 రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఈ వసతి గృహం శంకుస్థాపన కార్యక్రమంలో హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, TSEWIDC చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నూతనంగా హాస్టల్ భవన నిర్మాణం కోసం ప్రభుత్వం చొరవ చూపడం పట్ల కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. TSPSC పేపర్ లీక్ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసుకు సంబంధించి నివేదికను సిట్ హైకోర్టుకు సీల్డ్ కవర్లో సమర్పించింది. 18 మంది నిందితుల్లో 17 మందిని అరెస్ట్ చేశామని నివేదికలో పేర్కొంది. మరో నిందితుడు న్యూజిలాండ్లో ఉన్నాడని అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. సిట్ విచారణ వివరాలు ఎలా లీక్ అయ్యాయని, మంత్రి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు ఎలా వెల్లడించారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు. 10వ తరగతి పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కేసును రాజకీయం చేయొద్దని వరంగల్ సిపి రంగనాథ్ కోరారు. వరంగల్లో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ తనపై సత్యంబాబు కేసుతో సహా అనేక ఆరోపణలు చేసినట్లు తెలిపారు. సత్యంబాబు కేసు దర్యాప్తు అధికారిని తాను కాదన్నారు. తాము ప్రమాణం చేసే ఉద్యోగంలోకి వస్తామని, ప్రతి కేసులో ప్రమాణం చేయమంటే 10,000 సార్లు చేయాల్సి వస్తుందన్నారు. ఎలాంటి సెటిల్మెంట్లు, దందాలు చేయరని పేర్కొన్నారు. తాను సెటిల్మెంట్లు చేసినట్లు నిరూపించాలని బండి సంజయ్ని కోరారు. కొన్ని కేసుల్లో కఠిన చర్యలు తీసుకోవడం వల్ల కొందరికి బాధ కలగొచ్చని రంగనాథ్ పేర్కొన్నారు. సో అక్కడ ప్రత్యేకించి నన్ను వారు టార్గెట్ చేస్తూ ఈ కేసులో ఇరికిచ్చామని చెప్పేసి అండ్ రకరకాల ఇతర ఎలిగేషన్స్ అన్ని కూడా వస్తాం, ఆయన కూడా చెప్తాము. సో ఇవన్నీ చెప్తూ ఇచ్చారు. సో నేను దాన్ని యాక్చువల్గా ఒక కేసులో ముద్దాయి ఉన్న వాళ్ళు ఎలా రియాక్ట్ అవ్వాలో అలానే రియాలనుకున్నట్టు అట్లానే అనుకున్నాను. నార్మల్గా ఒక కేసులో ముద్దాయిగా ఉండేవాళ్ళు పోలీసు దర్యాప్తుని తప్పడతాము, లేకపోతే వాళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారని జనరల్గా ఉంటుంది. సో ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇటువంటి ఏదైతే కనుక ఎలిగేషన్స్ కానీ వారు ఏదైతే లేవనెత్తారో నిన్న ఇన్నాళ్ళు ఎందుకు ఈ ఎలిగేషన్స్ చేయలేదు. సో అంటే ఇప్పుడు 4 ఏళ్ళు నేను నల్గొండ ఎస్పీగా చేశాను. వారు అంటున్నారు నల్గొండ ఎస్పీగా అక్కడ పనిచేసినప్పుడు అక్కడేదో నేను ఏదో చేశానని చెప్పేసి, అంతకుముందు ఖమ్మంలో ఉన్నప్పుడు ఖమ్మంలో ఏదో చేశానని చెప్పి, ఇక్కడికి వచ్చి కూడా ఇప్పుడు 5వ నెల నడుస్తుంది. ఇన్నాళ్ళు ఎటువంటి ఎలిగేషన్ చేయని వారు ఇప్పుడు సడన్గా వారు అరెస్ట్ అవ్వగానే ఈ ఎలిగేషన్స్ అన్నీ చేస్తున్నారు. బహుశా మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటే గతంలో కూడా బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. నల్గొండలో ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళని అరెస్ట్ చేశాము, టీఆర్ఎస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మీరు చూశారు టీఆర్ఎస్ వాళ్ళు కార్పొరేటర్ స్థాయి వాళ్ళు కూడా లేదా జెడ్పీటీసీ వాళ్ళు కూడా చాలామంది అరెస్ట్ అయ్యారు, బీజేపీ వాళ్ళు అరెస్ట్ అయ్యారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా అరెస్ట్ అయ్యారు. ఇట్లా రకరకాల వాళ్ళు అరెస్ట్ అయినప్పుడు అప్పుడు చేయనటువంటిది ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఈ నెల 15న వరంగల్ నుంచి నిరుద్యోగ మార్చును నిర్వహించనున్నట్లు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 18న మహబూబ్ నగర్ జిల్లా నుంచి నిరుద్యోగ మార్చ్ ఉంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 జిల్లాల నుంచి ఈ నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తారని చెప్పారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో సిట్టింగ్ జడ్జి చేత దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులందరికీ ₹1,00,000 చొప్పున చెల్లించాలని డిమాండ్ చేశారు. ఒకవైపున విచారణ జరుగుతోంది అని చెప్తా ఉన్నారు, మరొక వైపున నిరుద్యోగుల్లో యువకులలో ఆందోళన రోజు రోజుకి పెరుగుతా ఉంది. ఈ పెరుగుతున్నటువంటి ఒక ఆందోళనలో ఉన్నటువంటి నిరుద్యోగులకి ఆత్మవిశ్వాసం కలిగించాలని చెప్పని, వాళ్ళకి అండగా భరోసాగా భారతీయ జనతా పార్టీ ఉంది అని చెప్పని చాటాలని, చెప్పాలని, చూపాలని నిరుద్యోగ మార్చ్ అనేటువంటి ఒక విశేషమైనటువంటి ఒక కార్యక్రమానికి ఈ నెల 15 నాడు. ఈ ఏడాది వర్షాకాలం సాధారణంగా ఉండనుందని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. నైరుతి రుతుపవనాల వల్ల వర్షాలు సాధారణంగా ఉంటాయని పేర్కొన్నారు. వర్షాకాలం మధ్యలో ఎల్నినో పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయన్నారు. దానివల్ల ఋతుపవనాలపై ప్రభావం పడుతుందని తెలిపారు. సీజన్ 2వ భాగంలో వర్షాలు తక్కువగా కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ డైరెక్టర్ జనరల్ తెలియజేశారు. लॉन्ग पीरियड एवरेज का 96% होने का पूर्वानुमान किया जा रहा है. लॉन्ग पीरियड एवरेज का मतलब होता है कि 1971 से 2020
के बीच में जो बारिश रिकॉर्ड किया गया, इसको आधार करके एक एवरेज फिगर निकला गया जो है 87 सेंटीमीटर पर कंट्री एज ए होल। जब मैं ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్ అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అనతి కాలంలోనే గణనీయమైన ప్రగతిని సాధించిన ఈశాన్య రాష్ట్రాలు. అస్సాం పర్యటనలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడి. రాష్ట్రమంతటా ఘనంగా జ్యోతిరావ్ పూలే జయంతి వేడుకలు. ఆయన ఆశయాలు, కార్యాచరణ నేటికి స్ఫూర్తిదాయకమన్న వక్తలు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కావాలనే నష్టాల్లోకి నెట్టేశారన్న మంత్రి కేటీఆర్. బిడ్డింగ్లో పాల్గొని కర్మాగారాన్ని కాపాడుకుంటామని స్పష్టీకరణ. వ్యవసాయ విద్యుత్ సరఫరాకు నెలకు 1500 కోట్ల అదనపు చెల్లింపులు. తమది రైతు పక్షపాత ప్రభుత్వమన్న ఆర్థిక మంత్రి హరీష్ రావు. తెలంగాణ అంతటా మండుతున్న ఎండలు, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించిన ప్రభుత్వం.